అంబటి ఫ్యామిలీని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందని రాంబాబు గారు. అంబటి ఫ్యామిలీని అంటారు. మురళి గారు అని చెప్తా కాపుల్నే టార్గెట్ చేశారయ్యా, కాపుల్నే టార్గెట్ చేశారు. అవసరం అయిపోయింది, ఓడమల్లి బోడిమల్ల అయ్యాడు, అల్లుడు ఇంకేదో అయ్యాడు. అవసరం తీరిపోయాక అల్లుడు ఏమవుతాడు, ఏదో అయ్యాడు. పడవ దాటాక ఓడమల్ల బోడిమల్ల అయ్యాడు. పవన్ కళ్యాణ్ ఒక్కడే మాకున్నాడు చాలు, మా జేబులో ఉంటాడు. మీరు ఎంతమంది ఉన్నా కాపులు మా అధికారంతో తన్నులు తినండి, బూతులు తిట్టించుకోండి, కేసులు కట్టించుకోండి, జైల్లో సావండి. మాకెందుకు తురుపు మొక్క, మీ కులం తురుపు మొక్క మా జేబులో ఉంది, ఎలక్షన్కి తీస్తాం, ఊపుతాం. మీరందరూ మామూలుగా తెల్లేసరి చూపించినట్టుగా పాము ఇట్ట మెలికలు తిరిగి పడుకున్నట్టుగా మీరందరూ పడుకుని మాకు సైకిల్కి ఓటేస్తారు అనేటువంటి పొగరబోతుతనంతో నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు వ్యవహరిస్తున్నారు. కాపులు ఒక్కసారి మాత్రమే మా ఓడి చెప్పాడు, మన కులానికి కూడా రాజ్యాధికారం వస్తుంది, కమ్మోళ్ళకి రెడ్లకే కాదు కాపులకు కూడా ముఖ్యమంత్రి సీటు కావాలి వస్తుందని నమ్మి ఒక చక్రం మాకన్నా వస్తుంది, సీట్లో సైకిల్ సీటు మీద కొన్నాళ్ళు నువ్వు తొక్కితే మీ అబ్బాయి ముందు నువ్వు వెనక్కి జరిగి మళ్ళీ మా ఓడికి సైకిల్ మీద కూర్చోబెట్టి మా వాడు కూడా కొన్నాళ్ళు తొక్కుతాడు సైకిల్ అనుకుని ఓటేశాము. రండి మీ సంగతి చూస్తామని చెప్పే పరిస్థితిలో ఆత్మగౌరవం మెండుగా కలిగిన, వ్యవసాయం తప్పితే రెండోగా వృత్తి తెలియని కాపు కులస్తుల తరపున చెప్తున్నాం. నువ్వు టేకిట్ గ్యారంటీగా తీసుకుని మమ్మల్ని సార్ మా అవసరం అంటే మా పార్టీ గురించి, అవతల పార్టీ గురించి మాట్లాడకపోయినా చెప్తున్నా, అంటే మాట్లాడకూడదేమో అనుకుని కూడా అయినా సరే తప్పనిక చెప్తున్నా. జనసేన వాళ్ళని ఎక్కడెక్కడ ఎన్నిసార్లు తంతున్నారు, జనసేన వాళ్ళకి ఎన్ని అవమానాలు జరుగుతున్నాయి, జనసేన వాళ్ళ మీద ఎన్ని కేసులు కడుతున్నారు. లేదు కాపుల్ని ఎంతమంది, వైసీపీలో ఉన్న కాపుల్ని మాత్రమే ఎంత వేధిస్తున్నారు, ఎన్ని తప్పుడు కేసులు కడుతున్నారు, జైలుకి పంపుతున్నారు. అంటే మాకు ఆత్మగౌరవం ఉండదనా నారా చంద్రబాబు నాయుడు గారు? కాపులకి ఆత్మగౌరవం ఉండదనుకుంటున్నారా? మాకు సొమ్ము లేదు కాపులకి, కానీ టన్నుల ఆత్మగౌరవం ఉంది, పొగరుందనేది మాత్రం గుర్తుపెట్టి రాజకీయాలు చేయమని చెప్పి. ఇంకేమన్నా ఏమన్నా మాట్లాడతారా? అలా మేము వెనకాల మీరు వెనకాల లైవ్ కట్ అయితే పట్టుకుంటాను.